బీసీ సంఘాలు ఈ రాష్ట్రంలో మరి ఒక ఐక్యతను చాటుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ బంధును పాటిస్తున్న సందర్భంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీ సంఘాలకి బాసటగా నిలవాలని, వారి న్యాయపరమైనటువంటి హక్కుని డిమాండ్ని నెరవేర్చాలని ఇవాళ అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మా ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి యొక్క నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ప్రాంత శాసనసభ్యునిగా నేను బీసీ సంఘాలకు అందరికీ మరి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పార్టీకి సంబంధించిన నాయకులు, సిపిఐ సంబంధించినటువంటి వారి పార్టీ కూడా పూర్తి మద్దతు తెలిపి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు పెద్దలు పల్లా నరసింహారెడ్డి గారు, అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్దలు వర్త్య రమేష్ నాయక్ గారు, గాజుల ఆంజనేయులు గారు, అదేవిధంగా సిపిఎం పార్టీ తరఫున వెంకటయ్య గారు, మిగతా ఎంఆర్ఎస్ తరఫున మాలా సంఘాల తరఫున మిగతా వివిధ సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. మా పార్టీకి సంబంధించిన నాయకులు అందరికీ పేరు పేరున, అదేవిధంగా దేవుడు మనం ఎవరు ఉన్నా లేకున్నా బీసీ సంఘం అని ఎప్పుడు భుజాన వేసుకొని తిరిగేటువంటి మరి బీసీ సంఘ నాయకులు మరి శ్రీనివాస్ గౌడ్ గారు వాస్తవంగా ఈ ప్రాంతంలో బీసీ అంటే ఆయన ఒక్కడే తిరుగుతున్నారు. నాకు తెలిసి ఏ ఉద్యమం అయినా ఆయన ఒక్కడే ముందర నుండి నడుపుతూ ఉంటారు. సో ఎవరో ఒకరే ఉద్యమాన్ని నడుపుతారు. ఆ నడుపుతున్న ఉద్యమంలో ఈరోజు వారు కూడా పాల్గొని మీకు మా పూర్తి మద్దతును, సహకారాన్ని మా పార్టీ, మేము ఇక్కడ ఉన్నటువంటి పక్షాలన్నీ కూడా మీకు బాసటగా అండగా నిలుస్తాయని చెప్పి మరొకసారి